మొత్తం రాయలసీమ, ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో అనూహ్యంగా ఫలితాలు వస్తున్నాయి. 54 అసెంబ్లీ సెగ్మెంట్లో ఇప్పటికే 34 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నారు. అనూహ్యంగా రాజంపేటలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా లీడ్లో ఉన్నట్టుగా వస్తుంది. అంటే రాయలసీమ మీదనే ఎక్కువ హోప్స్ పెట్టుకుంది వైఎస్ఆర్సీపీ. దాదాపు 40 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆధిక్యం వస్తుంది అనుకునే, కానీ కూటమి ఇప్పటికే 34 స్థానాల్లో లీడ్లోకి వచ్చింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే రాయలసీమ ఇంపాక్ట్ గట్టిగా ఉన్నట్టుగా అనిపిస్తుందా? వాస్తవంగా అందరూ ఎక్స్పెక్ట్ చేసింది కూడా రాయలసీమలో టఫ్ ఫైట్ ఉంటుందని. ఇంకా మాట్లాడితే వైఎస్ఆర్సీపీకే కొంచెం ఎక్కువ సీట్లు వస్తాయని అన్ని విశ్లేషణలు కూడా అవే చెప్పినాయి ప్రధానంగా. కానీ ఇప్పుడు చూస్తుంటే ఆ కూటమికి సంబంధించినటువంటి మెజారిటీ మొత్తం రాష్ట్రం మొత్తం స్ప్రెడ్ అయింది. అందులో రాయలసీమ కూడా ఏమీ తేడాగా లేదు. కాకపోతే మిగతా చోట్ల కంటే మెజారిటీ ఏదైనా ఒక 5,000 10,000 తగ్గొచ్చేమో, కానీ దాదాపుగా సేమ్ ఫ్లో ఎంటైర్ స్టేట్ కనపడుతోంది మనకు. అంటే వ్యతిరేకత అనేది, ప్రభుత్వంపై వ్యతిరేకత అనే దాంట్లో ప్రాంతాల వారీగా ఏమి పెద్ద గొప్పగా ఈ ప్రాంతం ఫలానా ఈ ప్రాంతం ఫలానా అన్నట్టుగా ఏమీ కనపడటం లేదు.